ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ చూస్తారా? ఎస్. సో జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు లేవు, అగ్రెసివ్ ఫెలో, రైట్. కాకపోతే అంటే జగన్ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో డబ్బులు లేవు. ఓకే, రైట్. చంద్రబాబు నాయుడు జబర్దస్త్ కిల్లర్. ఎవరైనా జగన్కి కిల్ చేయాలంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు. కానీ చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు లేవు. సింపుల్. చంద్రబాబు నాయుడు దగ్గర కూడా లేవు. 9 years పరిపాలించినారు. అరే డబ్బుల్ విషయం ఎట్లయిపోయింది తమ్ముడు. ఫస్ట్ చంద్రబాబు టైం, రాజశేఖర్ రెడ్డి టైం, ఈ టైంలో 500,000 రూపీస్ ఓటు. ఇప్పుడు 3,000, 4,000, 5,000, 6,000 రేట్ పెరిగింది. సో అంత లేదు చంద్రబాబు దగ్గర. అదే ప్రాబ్లం కాంగ్రెస్కి, మా దగ్గర కూడా లేదు. ఇదే ప్రాబ్లం కేసీఆర్ దగ్గర ఉన్నది, జగన్ దగ్గర ఉన్నది. దానికోసం నెక్స్ట్ ఎలక్షన్ ఉంటే 100% జగనే వస్తాడు. జగన్ ఏం చేస్తాడు మీకు ఇలా చెప్పేస్తున్నా, సెన్సేషనల్ న్యూస్ చెప్తా. యాక్చువల్లీ ఎంపీ అండ్ ఎమ్మెల్యే ఎలక్షన్ ఒకసారే వచ్చేస్తుంది, రైట్, 24లో. సో ఎంపీల దగ్గర డబ్బులు ఉన్నాయి తెలుగుదేశం, సో వాళ్ళు డబ్బులు ఎమ్మెల్యేస్కి ఇస్తారు. సో జగన్ ఏం చేస్తాడంటే, కేసీఆర్ లాస్ట్ టైం ఏం ఫార్ములా బిఫోర్ 6 months ఎలక్షన్ డిక్లేర్ చేసినారు, అట్లనే జగన్ కూడా డిక్లేర్ చేసి మొత్తం ఎమ్మెల్యేస్కి మళ్ళీ గెలిపించేస్తారు. ఎందుకంటే టీడీపీ ఎమ్మెల్యేస్ దగ్గర డబ్బులు లేవు, చంద్రబాబు దగ్గర డబ్బులు లేవు, టీడీపీ ఎంపీస్ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఆ ఫార్ములా యూజ్ చేసి మళ్ళీ జగన్ మళ్ళీ 224 ముందు వచ్చేస్తారు. కానీ ఆడియన్స్ చూసుకుంటే జనాలు, సో జగన్ పాలన బాగలేదు అంటే సగం మంది మేము ఈసారి జగన్ని ఎన్నుకోమని కొంతమంది అంటున్నారు. పబ్లిక్కి చూసి నువ్వు లెక్క వేయవద్దు. ఈవెంట్ మేనేజ్మెంట్ నడుస్తుంది. ఓకే, ఈ మొత్తం మేనేజర్లు బాగా ఈవెంట్ మేనేజ్ చేస్తున్నారు. ఓకే. సో ఆ పిక్చర్ ఓపెనింగ్ ఉన్నప్పుడు ఫుల్ క్రౌడ్, లొల్లి, పంచాయత్, సీటీలు కొడతారు. చూస్తే పిక్చర్ ఫ్లాప్ ఉంటుంది. ఇదే స్టోరీ సేమ్. ఎవరి దగ్గర పోల్ మెకానిజం ఉన్నది, ఎవరి దగ్గర ఎలక్షన్ స్ట్రాటజీ ఉన్నది, ఎవరి దగ్గర బూత్ కోఆర్డినేషన్ ఉన్నది, ఎవరి దగ్గర ఆ సోషల్ ఇంజనీరింగ్ ఉన్నది, ఎవరి దగ్గర ఆ క్యాడర్ ఉన్నది, ఎవరి దగ్గర డబ్బులు ఉన్నది, వాళ్ళే గెలుస్తారు. ట్రెడిషనల్ ఎలక్షన్స్ వెళ్ళిపోయింది. ఎన్ని సంవత్సరాలు, 5 years మీది, 5 years మాది, అది వెళ్ళిపోయింది. 10 years మీది, 10 years మాది, అది వెళ్ళిపోయింది. ఎవరు దీనికి ఆర్గనైజ్ చేస్తారు వాళ్ళే గెలుస్తారు. సింపుల్ లాజిక్. ఇండియా మొత్తం బీజేపీ గెలుస్తుంది. ఎందుకు? అమిత్ షా మొత్తం క్యాల్కులేషన్ వేస్తాడు. కాస్ట్ ఈక్వేషన్తో, మనీ ఈక్వేషన్తో, వేరే లంగా పార్టీలకు ఎక్కడ నిలిపియాలి ఆ ఈక్వేషన్తో పన్నా ప్రచారకు ఉన్నది. ఒక పేపర్కి వాళ్ళ దగ్గర 30 మందికి ఒక లీడర్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఆర్ఎస్ఎస్ ఉన్నది, కేసీఆర్ దగ్గర మొత్తం ఆర్గనైజేషన్ ఉన్నది, వాళ్ళ దగ్గర బూత్ కమిటీలు ఉన్నాయి, ఎలక్షన్ మేనేజ్మెంట్ స్కీమ్ ఉన్నది, డబ్బులు ఉన్నాయి. దానికోసం వాళ్ళు నంబర్ 1 స్పాట్లో ఎలా ఉన్నారు. ఎవ్రీ టైం సిచ్యువేషన్ డిఫర్ అవుతుంది, పిచ్ డిఫర్ అవుతుంది. కాంగ్రెస్లో మంచి బ్యాట్స్మెన్లు, బీజేపీలో కూడా చాలా మంచి బ్యాట్స్మెన్లు ఇక్కడ. కానీ ఆ నీతి, ఆ ఫార్ములా కేసీఆర్కి తెలుసు కాబట్టి కేసీఆర్ నంబర్ 1. సూపర్. ఏంటన్నా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటే, సో అతను ఇండస్ట్రీలో ఎంత ఎదిగారో మీకు తెలుసు. సో ఇప్పుడు పాలిటిక్స్లో ఏమైనా తనకు మార్పులు వచ్చే అవకాశం ఉందంటారా? పవన్ కళ్యాణ్ మాట్లాడితే పబ్లిక్ వస్తుంది, ఓట్లు వేయరు. పవన్ కళ్యాణ్కి వింటుంటే, పవన్ అన్న నువ్వు విను, నీకు నేను లైక్ చేస్తా, రైట్, నేను నీకు అడ్మైర్ కూడా చేస్తా, కానీ నీ దగ్గర బూత్ కమిటీ లేదు, నీ దగ్గర ఆర్గనైజేషన్లు లేవు, నీ దగ్గర డివిజన్ కమిటీ లేదు, మండల్ కమిటీ లేదు, గల్లీ కమిటీ లేదు, ఏ కమిటీలు లేవు. ఉట్టి నువ్వు వస్తావా, పబ్లిక్ వస్తుంది, సిటీలు వీటిలు పిక్చర్ డైలాగ్లు వద్దు, నువ్వు బూత్ కమిటీలు చేయి, అప్పుడే నువ్వు హీరో. ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశం ఉందా? నెక్స్ట్ ఇంపాసిబుల్. బూత్ కమిటీలు చేస్తేనే అవుతాడు, లేకుంటే ఈ పబ్లిక్ మీటింగ్లతో ఏం కాదు. సింపుల్. లాస్ట్ టైం ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేదు, ఇప్పుడు కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవరు. ఇది మొత్తం ఈవెంట్ మేనేజ్మెంట్ పక్క పెట్టేయి, రియాలిటీలో రా. 24/7 పబ్లిక్లో ఉండాలి, మన కార్యకర్తలు కనిపించాలి, ఏదైనా మంచి చెడులో గల్లీలో కనిపించాలి, మన జెండలు కనిపించాలి. చిన్నది కుక్క కరిస్తే మన జెండలు కనిపించాలి, దోమ కరిస్తే మన జెండలు కనిపించాలి. అప్పుడే పార్టీ పవర్లో వస్తుంది, ఈవెంట్ మేనేజ్మెంట్లో రాదు. దానికోసం కేసీఆర్ ఇంత పబ్లిక్ సభ, రేవంత్ రెడ్డి ఓకే, అరే ఇక్కడ బీజేపీ, అమిత్ షా ఓకే,
నాకు చెప్తారే 50,000 మంది వచ్చినారు, 5 లక్షల మంది వచ్చినారు, 2 లక్షల మంది వచ్చినారు. ఏమవుతుంది అన్న? ఏం కాదు. గ్రౌండ్లో పని చేసిన క్యాడర్ ఇంపార్టెంట్, వాళ్ళ టీం ఇంపార్టెంట్. సో ఆ బూత్ కమిటీ ఇంపార్టెంట్. బూత్ కమిటీ లేకపోతే నువ్వు గెలవలేవు. బూత్ అంటే పాలిటిక్స్లో పెండ్లం కంట్రోల్లో ఉంటే ఇల్లు చక్కగా ఉంటుంది. పెండ్లం కంట్రోల్లో లేకపోతే సర్వనాశం అయిపోతుంది. ఎంతైనా ఊర్లో మనం తిరిగి హీరో అయితే ఏం కాదు, ఇంట్లో హీరో కావాలి, బూత్లో హీరో కావాలి, మన పెండ్లంకి హీరో కావాలి. అదే బూత్. ఎవ్వరు వింటున్నారు చెప్తున్నా. ఎలక్షన్లు గెలవాలి అంటే బూత్, లేకుంటే నువ్వు 100 కోట్లు కూడా పెడితే పోతాయి, వేస్ట్. రైట్ అన్న. అంటే కొంతమంది ఆంధ్రప్రదేశ్లో ఏమంటారంటే ఈసారి ఎలక్షన్ అదే జగన్మోహన్ రెడ్డిని ఢీకొనాలంటే సో ఈ 2 పార్టీలు కలిసి వస్తేనే, జనసేన అండ్ తెలుగుదేశం కలిసి వస్తే ఖచ్చితంగా అవుతుంది అంటారు. అలాగే తెలంగాణలో మరి మీ పార్టీకి ఏదైనా పార్టీ బూస్టప్ ఇస్తే కొడతారని ఛాన్స్ ఉందా? ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ సక్సెస్ అవుతుంది ఎప్పుడు అంటే, చంద్రబాబు నాయుడు మేధావి, ఆయన మైండ్, ఆయన ప్లానింగ్ పవన్ కళ్యాణ్ ఒప్పుకోవాలి, డబ్బులు పవన్ కళ్యాణ్ తీసుకురావాలి, అప్పుడు క్లిక్ అవుతుంది. అంతే. డబ్బులు తీసుకురావాలి, తీసుకురాగలరు, జగన్కి ఓడగొడతారు. ఇది ఆంధ్రప్రదేశ్. రైట్. తెలంగాణ కాంగ్రెస్తో ఏ పార్టీ తీసుకుందాం? కోదండరాం, ఒక షర్మిల స్పాయిల్ స్పోర్ట్, లేకుంటే మా గ్రేట్ ఇంటెలెక్చువల్ ఫెలో అయిన ప్రవీణ్ కుమార్. ఎవరికి తీసుకుందాం? ప్రవీణ్ కుమార్కి ఫినిష్ చేయడానికి దళిత్ బంధు మొత్తం డ్రామా. బీఎస్పీ ఎక్కడ ఉన్నది? మొత్తం బీఎస్పీ పెట్టుకున్నాడు కదా జేబులో కేసీఆర్. ప్రవీణ్ ఇంత పార్టీ పెట్టుకుంటే ఎంపీకి నవా, దళిత్ బంధు, సెక్రటరియట్ పేరు, 125 ఫీట్ అంబేద్కర్ స్టాచ్యూ, స్టోరీ ఫినిష్ చేసినారు కదా. ఎవరు తీసుకుందాం? కాంగ్రెస్కి ఎవరు దిక్కులేరు. కాంగ్రెస్ ఉట్టి యునైటెడ్ పోతే స్టోరీ ఫినిష్ చేసేస్తారు తమ్ముడు. వేరే ఏ పార్టీ కూడా కాంగ్రెస్కి ఓడగొట్టదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఓడగొడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్స్టిట్యుయెన్సీ ఉన్నది అనుకో నాంపల్లి అనుకో, ఒక 4 ఆస్పిరెంట్స్ ఉన్నారు, దానిలో నాకు టికెట్ వస్తుంది, ఆ ముగ్గురు నా దుష్మన్ అవుతారు. రైట్. ఎంఐఎంతో ఏం లొల్లి పంచాయతీ నాకు, ఈ ముగ్గురితోనే లొల్లి పంచాయతీ, వీళ్ళే ఓడగొడతారు నాకు. సో దానికోసం సింపుల్ లాజిక్లో కాంగ్రెస్ పోవాలి. మొత్తం డిస్ట్రిక్ట్ వైజ్ డిక్లేర్ చేసేయాలి, టికెట్లు వాళ్ళ సీనియర్ మీద ఇడిసేయాలి. దాని తర్వాత టికెట్లు డిక్లేర్ చేసేస్తే దానిలో ఎవరు నెంబర్ 1 ఎమ్మెల్యే టికెట్, నెంబర్ 2 ఎమ్మెల్సీ, నెంబర్ 3 డైరెక్టర్షిప్, నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 6 ఎవరు ఉంటారు వాళ్ళకు బిజినెస్లో ఆపర్చునిటీ మేము పవర్లో వచ్చిన తర్వాత అని కూర్చోపెట్టి చేస్తే 110% కాంగ్రెస్ పవర్లో వస్తుంది. లేకుంటే రాదు. ఎందుకు చేయట్లేదన్నా? ఆ దేవుడు పంపించాలి. విజ్డమ్ దేవుడు పంపిస్తాడు. ఓకే. ఇంటెలిజెన్స్, క్లెవర్నెస్ మార్కెట్లో మనం కొనవచ్చు. మంచి మేనేజర్లు పెట్టుకుంటే, మంచి థింక్ ట్యాంకర్లు పెట్టుకుంటే మనకు ఐడియాస్ ఇస్తారు, క్లెవర్నెస్ ఇస్తారు, ఇంటెలిజెన్స్ ఇస్తారు. కానీ విజ్డమ్ ఎక్కడి నుంచి రావాలి? విజ్డమ్ రావాలంటే ఆ దేవుడు ఇవ్వాలి. ఆ వెంకటేశ్వర స్వామి ఆ విజ్డమ్ ఇస్తే సూపర్ అన్న. అండ్ మీ పర్సనల్ లైఫ్లో ఒక్క 5 minutes మాట్లాడేసుకుందాం. అండ్ పొలిటికల్గా చాలా బాగా చెప్పారు. అండ్ మీరు చెప్పిందంతా నిజం, ఫ్యాక్ట్. ఈ రోజుల్లో ఇలా ఉంటేనే నడుస్తుంది. డబ్బు లేకపోతే ఏ వస్తువు జరగదు, ఏ పని కూడా జరగదు. సో మీ వరకు వచ్చేసరికి మీకు చాలా దాడులు జరిగాయి. సో మీరు ఎవరి మీదైనా చేశారు, మీ మీద కూడా చేశారు. వారు ఫస్ట్ మొదలుపెట్టినారు ఎంఐఎం వాళ్ళు. ఎంఐఎంతో నాకు పడదు. వాళ్ళు ఇస్లాం జిందాబాద్ అంటారు, నేను హిందుస్థాన్ జిందాబాద్ అంటా. పాయింట్ నెంబర్ 1 ఐడియాలజీ ప్రాబ్లం. నాకు రిలీజన్ బెడ్రూమ్ స్టోరీ 100 సార్లు చెప్పిన. ఇంట్లో ఉంటే ఓకే రైట్, రిలీజన్ రైట్, నమాజ్ ఖురాన్ ఓకే, బయట వస్తే హిందుస్థాన్ కాన్స్టిట్యూషన్ నా మైండ్. ఆ లంగా పార్టీ మొత్తం ఇస్లాం మాట్లాడతారు, ముస్లిమ్స్కి మద్దతు చేయరు. నాకు వాళ్ళకు పడదు. సో వాళ్ళకు ఏమున్నది అంటే అవతల ఎవరైనా వేరే రిలీజన్ నుంచి వస్తే వాడికి ఢీ కొట్టాలి అంటే చాలా ఈజీ. ఈ ఫిరోజ్ ఖాన్ మా రిలీజన్లో పుట్టి వీడు చెడ పుట్టినాడు. సో ఒక పెద్ద థాన్
ఒక ముళ్ళు ఫిరోజ్ ఖాన్. వీడు 2009 ఓడిపోయి ఆగుతలేడు, 14 ఆగుతలేడు, 18 ఆగుతలేడు, 19. సో దానిలో వాళ్ళకి ఏం వచ్చింది అంటే వీడికి లేపుదాం. 5 times 5 bullets ఒకసారి కొట్టినారు, రైట్, బతికినా. ఒకసారి స్టాబింగ్ చేసినారు, బతికినా. నాన్న నాకు 3rd time మర్డర్ చేయడానికి వస్తే నేను దొరకలేదు, మా నాన్న దొరికితే అటెంప్ట్ టు మర్డర్ చేసినారు నాన్నకి. మొత్తం నెత్తి పొలగొట్టినారు, చేయి ఇరిగి కొట్టినారు, అన్నీ చేసినారు. నా పిల్ల మీద బాత్రూమ్ వేసినారు. సో అప్పుడు మేము అన్నాం ఇప్పుడు కొట్టాలేరా, కొట్టినాం. 26 కేసులో బుక్ అయినాం, 1 year జైల్లో ఉన్నాం, బయట వచ్చినాం. ఇప్పుడు ఈ వాళ్ళకు అర్థమైంది, ఎంఐ వాళ్ళకు మాతో పెట్టుకుంటే మేము కూడా హంగామా చేస్తాం. దానికోసం వాళ్ళు ఇప్పుడు ఒట్టి పొలిటికల్ పోతున్నారు. ఏదైనా ఎలక్షన్ టైంలో చూసుకుందాం, వేరేది వద్దు, వీడు సావడు, ప్రాబ్లం అవుతుంది, గమ్మును కూకుందాం. అండ్ ఇవాళ పోలీస్ చాలా టైట్ అయిపోయింది, పాత పోలీస్ లేదు. ఇవాళ అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ అండ్ టెక్నాలజీ పెరిగింది. జబర్దస్త్ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. నేను ఇలా ఆపోజిట్ పార్టీలో ఉన్నారు, తెలంగాణ పోలీస్కి జబర్దస్త్ క్రెడిట్ ఇస్తున్నా. నాకు చాలా సైడ్ మా పార్టీ వాళ్ళు చెప్పినారు, ఏం రాబాయ్ నువ్వు ఆపోజిట్ పార్టీలో ఉండి తెలంగాణ పోలీస్కి తారీఫ్ చేస్తామంటే, ఎస్, కమిషనర్ దగ్గర నుంచి కానిస్టేబుల్ దాకా వండర్ఫుల్ జాబ్ చేస్తున్నారు, గ్రేట్ ఫెలోస్. నేను చెప్తున్నా, పక్కనే వేరేది చెప్పను, పక్కనే స్టీఫెన్ రవీందర్ ఎక్సలెంట్, రచ్చకొండ మొన్నటిదాకా మహేష్ భాగవత్ ఉన్నారు, ఇప్పుడు చౌహాన్ ఉన్నారు, జబర్దస్త్ పని చేస్తున్నారు. సివి ఆనంద్ హైదరాబాద్ కమిషనర్, గ్రేట్. పోలీస్ ఫోర్స్కి ఒక గ్రేటెస్ట్ ఫెలో ఆ సివి ఆనంద్, రైట్. అక్కడ డీజీపీ ఉన్నారు అంజనీ కుమార్ గారు, ఆయన కొద్దిగా కేసీఆర్కి వినాలి, డీజీపీ పోస్ట్లో గవర్నమెంట్ కాబట్టి అంతే. కానీ వేరే అందరు ఆఫీసర్లు కానిస్టేబుల్ దాకా కమిటెడ్ ఉన్నారు, కమిటెడ్. రాత్రి 3 o'clock కూడా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా పార్టీ చూస్తలేరు, వీడు కాంగ్రెస్ ఫోన్ వచ్చింది, బీజేపీ ఫోన్ వచ్చింది, బీఎస్పీ ఫోన్ వచ్చింది. నో 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 నో, లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్ ఉండాలి, లా అండ్ ఆర్డర్ ప్రాపర్ ఉండాలి అని చాలా బాగా పనిచేస్తున్నారు. సో అప్పుడుది పోలీస్ డిఫరెంట్, ఇప్పుడు డిఫరెంట్. సో ఇప్పుడు మా అపోజిట్ పార్టీ ఎంఐఎం ఈ పోలీసింగ్తో భయంతో ఉన్నది. ఎప్పుడు పోలీస్ ఆఫీసర్స్ మొత్తం ఎంఐఎంకి లొంగేది, ఇప్పుడు చాలా కష్టంతో లొంగుతున్నారు. నేను చెప్తున్నా నీకు, 15 years ముందు ఒక ఎంఐఎం కార్పొరేటర్కి చంపదబ్బా కొట్టినాను. సో యాక్చువల్లీ నాకు కేసు బుక్ కావాలి 70B, కానీ నాకు అటెంప్ట్ టు మర్డర్లో బుక్ అయింది. ఎందుకంటే పోలీస్ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకున్నది. ఓకే. బూత్లో ఒక అమ్మాయి రిగ్గింగ్ చేస్తుంటే ఆ బూత్ ఆమె చేయి పట్టుకున్నా నేను, ఎందుకంటే ఆమె ఆఫియా, ఆమె ఓట్ వేస్తుంది సఫియాది, పట్టుకున్నా చెయ్యి. దాని తర్వాత ఆ చేయి పట్టుకున్నాని అవుట్రేజింగ్ ద మాడెస్టీ అంటే అటెంప్ట్ టు రేప్ నా మీద బుక్ అయింది. సో అప్పుడు పోలీసింగ్ డిఫరెంట్, ఇప్పుడు డిఫరెంట్. సో మా దగ్గర ఇప్పుడు ఉట్టి ఎలక్షన్ టైంలోనే లొల్లి పంచాలి, లేకుంటే మీరు మీ పనులు చేసుకోండి, మేము మా పనులు చేసుకుంటారు. ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లయింది అంటే అసదుద్దీన్ కానీ అక్బరుద్దీన్ కానీ నేను ఇక్కడ నుంచి వస్తుంటే వాళ్ళు లెఫ్ట్ నుంచి వెళ్ళిపోతారు, లేకుంటే వాళ్ళు ఇక్కడ నుంచి వస్తుంటే నేను రైట్కి వెళ్ళిపోతాను. ఇది అండర్స్టాండింగ్లో పోతున్నాం. వాళ్ళకు తెలుసు, వాళ్ళు ఆ అంటే నేను అమ్మ అంట, వాళ్ళు అయ్యా అంటే నేను నాయనమ్మ అంట. సో అది తెలుసు చూపించినాం కాబట్టి. సో ఇంకా 5 బుల్లెట్లు తగిలాయి అన్న. సో అందులో 1 bullet ఉండిపోయింది, హార్ట్లో ఉన్నది. సో దాన్ని అయితే మరి తీయలేదు. ఏం కాదు, మంచిగా ఉన్నది, స్టెయిన్లెస్ స్టీల్ బుల్లెట్. ఎవరు నాకు కొట్టినాడు, మా ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు ఉన్నాడు, జాఫర్ హుసేన్. అసలు వాడు పేరు ఎవరికి తెలియదు, నేనే హైలైట్ చేస్తున్నా. వాడు మా నాంపల్లి ఎమ్మెల్యే, వాడు నాకు షూట్ చేస్తాడని అసదుద్దీన్ టికెట్ ఇచ్చినాడు వాడికి. సో వాడిది లైసెన్స్ రివాల్వర్. ఓకే. సో ఆ బుల్లెట్ ఉన్నది స్టెయిన్లెస్ స్టీల్. ఓకే. సో స్టెయిన్లెస్ స్టీల్ ఉన్నది, సో హైగా కూర్చున్నది, నో ప్రాబ్లం, ఏం డిస్టర్బ్ చేయలేదంటారు. నో డిస్టర్బ్. సూపర్ అన్న. అండ్ ఫిరోజ్ ఖాన్ లైఫ్లో ఎన్నో కష్టాలు పడ్డారు. దాంతోపాటు ఇంకొకటి, మరి నేను ఈ సమయంలో అడగొచ్చో లేదో కానీ అడుగు. మీరు ఎంతో ప్రేమగా
పెంచుకున్న కూతురు సో చనిపోవడం జరిగింది. యా సో ఎలా అనిపించింది అన్న? ఎలా అనిపిస్తుంది అంటే దానికి ఆన్సర్ ఉండదు. దేవుడికి ఇట్లా చూస్తా అండ్ ఒక 1,00,000 టైం అడిగిన, అందరికీ హెల్ప్ చేస్తున్నారు, మాకు ఎందుకు చేసినావా? చలో జీవితంలో ఏదైనా ఒక తప్పు నేను చేసుకున్నా, కానీ ఒక తప్పు కూడా నా భార్య చేయలేదు కదా దేవుడా. సో ఒక 1 month 2 months తర్వాత నాకు అండర్స్టాండింగ్ అయింది. ఎగ్జామినేషన్ తీసుకుంటున్నాడు దేవుడు. ఓకే. ఒక గోల్డ్ మార్కెట్లో రావాలి అంటే 24 క్యారెట్, ఆ ఫైర్లో ఉంటుంది గోల్డ్, అప్పుడునే 24 క్యారెట్ అవుతుంది. హాటెస్ట్ జగాలో డైమండ్ వస్తుంది, డీపెస్ట్ ప్లేస్లో పర్ల్ దొరుకుతుంది. అది పర్ల్, డైమండ్, గోల్డ్ నేను కావాలి, నా భార్య కావాలి, ఇంకా సమాజంకి ఎక్కువ పని చేయాలి అని ఒక ఎగ్జామినేషన్ పెట్టినాడు ఆ దేవుడు. అండ్ ఒక తానియా చనిపోయింది, కానీ నా భార్య ఒక ఫౌండేషన్ పెట్టి బీద పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తుంది. సో దేవుడు ఒక 10,000 మందికి ఎడ్యుకేషన్ ఇప్పించి, ఒక తానియా పోతే ఏం, ఒక 10,000 తానియా పెరగాలి, నడవాలి, సంపాదించుకోవాలి అని దేవుడు ఆ టెస్ట్ పెట్టినాడు అన్న, తప్పకుండా పాస్ అవుతాం. సో బాగా ఇన్వాల్వ్ చేసుకున్నారు, యా బాధను కూడా భరించారు. అండ్ మీరు ఒకరోజు ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అయ్యి మళ్ళీ ఆ రోజు ఇలా ఇంటర్వ్యూ తీసుకోవాలని అనుకుంటున్నాను. సో ఈరోజు మాట ఇస్తారా, ఆ రోజు ఇస్తారని? 100. ఇట్లా ఫిరోజ్ ఖాన్ ఎట్లా ఉన్నాడు అట్లనే ఉంటాడు. మార్పు రాదు చెప్తున్నా. 1997లో ఫోన్ కొన్నా, నంబర్ 9849000415. ఇవాళ 25 years అయింది, అదే ఫోన్ ఉన్నది, అదే నంబర్, అదే ఫిరోజ్ ఖాన్. చేంజ్ కాడు, కానీ సమాజంకి చేంజ్ చేస్తా. పువర్కి ఎవరు బీపీఎల్ బిలో పవర్టీ లెవెల్లో ఉన్నారు వాళ్ళకు లోవర్ మిడిల్ క్లాస్ లెవెల్ ఇప్పిస్తా, ఎవరు లోవర్ మిడిల్ క్లాస్ ఉన్నారు వాళ్ళకు మిడిల్ క్లాస్ లెవెల్ ఇప్పిస్తా, ఎవరు మిడిల్ క్లాస్ ఉన్నారు వాళ్ళకు రిచ్ లెవెల్ ఇప్పిస్తా, ఎవరు 10th చదివినారు వాళ్ళకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేపిస్తా, ఎవరికి పబ్లిక్ సర్వెంట్ లాగా ఉద్యోగాలు ఇప్పిస్తా. ఆ చేంజ్లు తీసుకువస్తా. మంచి స్కూళ్ళు కనిపిస్తుంది, మంచి హాస్పిటళ్ళు కనిపిస్తుంది. ఆ మార్పు తప్పకుండా తీసుకువస్తా. ఫిరోజ్ ఖాన్ చేంజ్ గాడు, ఇట్లనే ఉంటాడు. ఎంత పవర్ వస్తుంది అది పబ్లిక్కి ఇచ్చేస్తా, ఎంత డబ్బులు వస్తుంది అది పబ్లిక్కి ఇచ్చేస్తా. హాయిగా కోరిక ఉన్నది, సస్తప్పుడు స్మైలింగ్తో సావాలి, స్మైలింగ్తో బతుకుతున్నాం, స్మైలింగ్తో వచ్చిన ఓకే పుట్టినారు, స్మైల్తోనే పోతారు, స్మైల్తో పోతా. ఓకే. ఇంతమందికి హెల్ప్ చేసిన అండ్ దేవుడి దగ్గర పోతున్నా. దేవుడు కదా లాస్ట్ లవ్, ఫస్ట్ లవ్. సో దానికి ఏం భయం? పబ్లిక్ పని చేసిన ఏ ఏ ఏ పని కోసం నాకు నువ్వు జీవితం ఇచ్చినావా దేవుడు? దాని తర్వాత 2 సార్లు నేను సస్తా డైన్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత, డాక్టర్లు చచ్చిపోతానని చెప్పిన తర్వాత, ఒకసారి అపోలో, ఒకసారి కేర్ హాస్పిటల్, మా డాక్టర్లు వాళ్ళకు సల్యూట్, వాళ్ళకు సలాం. వాళ్ళు నాకు బతుకు ఇచ్చినారు, మా అమ్మ నాన్న ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం. సో బతికిన. సో ఏ డ్యూటీ కోసం నువ్వు నాకు జన్మ ఇచ్చినావా, నా అమ్మ నా అయ్య, ఆ దేవుడు దానికి పూర్తిగా చేసి నవ్వుకుంటా వెళ్ళిపోతా. సూపర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. వాల్యుబుల్ టైంని అయితే మాకు ఇచ్చారని బ్యూటిఫుల్ వర్డ్స్ అయితే మాకు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం ఖచ్చితంగా. సో రైట్, చూశారు కదా గైస్, ఇది ఈరోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ రాజేష్. బాయ్ బాయ్.